జాగ్రత్తగా 15వ అధ్యాయం 1 కొరింథీ 15వ అధ్యాయం 34వ వచనాన్ని ఈనాటి మన వాక్యపు ధ్యానాన్ని జాగ్రత్తగా మనం గుర్తు చేసుకుందాం. నీతి ప్రవర్తన కలవారై మేలుకొని పాపము చేయకుడి, దేవుని కూర్చున్నటువంటి జ్ఞానం కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటాకే ఇట్లు చెప్పుచున్నాను. చాలు నాన్న, ఈ వాక్య భాగమంతా ఈనాటి మన వాక్యపు ధ్యానం కాదు. దయచేసి ఇక్కడ మనం చదవబడినటువంటి మాటలో కొరింథీ సంఘానికి అపోస్తలుడైనటువంటి పౌలు రాసినటువంటి ఈ పత్రికలో ఒక భాగాన్ని, ఒకటి నీతి ప్రవక్తన కలిగినటువంటి వారై మరి మెలుకొని జాగ్రత్తగా, అంటే కొన్ని జాగ్రత్తలు, నీతి ప్రవక్తన కలిగినటువంటి వారై మేలుకొని పాపం చేయకుడి అన్నారు. ఇంతవరకు మనం ధ్యానం చేసుకుందాం. దయచేసి జాగ్రత్త గమనించండి. మరి నీతి ప్రవక్తన, మనిషి యొక్క జీవితానికి నీతి ప్రవక్తన కావాలి అని అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి రాస్తున్నటువంటి యొక్క మాటలో జాగ్రత్తగా మనం గ్రహిస్తే, నీతి ప్రవక్తన కలిగి జీవిస్తున్నటువంటి మీరు, లేక నీతి ప్రవక్తన కలిగి బ్రతకటానికి ఇష్టపడుతున్నటువంటి మీరు, నీతి ప్రవక్తలో ఉంటున్నటువంటి మీ జీవితాల్లో ఒకటి కావాలి అన్నాడు. ఏమిటయ్యా అది అని చెప్పేసి అంటే, మీరు మేలుకొని పాపం చేయవద్దు అంటారు. మేలుకొనటం అనేటువంటి మాటకి మనం కొన్ని అర్థాలు తీసుకుంటే, ముందు జాగ్రత్తలు అంటలో సందేహం లేదు. చూడండి, మరి మనిషి యొక్క జీవితాల్లో ఉదాహరణగా మనం తీసుకుంటే, మన రాష్ట్రంలోకి ఏమైనా ఒక ప్రమాదకరమైనటువంటి వైరస్ వస్తుంది అనుకోండి, దాని విషయంలో తగినటువంటి అధికారపూర్వకమైనటువంటి వర్తమానం మనకేమొస్తుందంటే, జాగ్రత్త తీసుకోండి, మెలకుగా ఉండండి, మేలుకొనండి, అంటే ముందుగానే తెలుసుకోనండి, దాని సూచనలు గుర్తించండి, జాగ్రత్తగా గమనించండి అని చెప్పేసి మనం తగినటువంటి జాగ్రత్తల గురించినటువంటి భావాలు వింటూ ఉంటాం. ఇక్కడ కూడా అపోస్తలుడైనటువంటి పౌలు ఒక మాట చాలా స్పష్టంగా రాయబడుతున్నటువంటి మాటలో, నీతి ప్రవక్తన ప్రతి మనిషికి ఉండాలి. నీతి ప్రవక్తన కలిగి జీవించుతున్నటువంటి ప్రతి మనిషి ఒకవేళ మన జీవితాల్లో రాబోతున్నటువంటి, లేక కలగబోతున్నటువంటి, లేక జీవితాల్లో మనల్ని ఆవరించటానికి సిద్ధంగా ఉన్నటువంటి మన నీతిని పాడు చేయటానికి, మన జీవితాలని నీతి నుండి తొలగించటానికి, మన బ్రతుకులో అపవిత్రమైనటువంటి జీవితాల్లో పడివేయటానికి కొన్ని సందర్భాల్లో పాపం పొంచివేసి ఉన్నప్పుడు దాని విషయంలో చాలా జాగ్రత్తగా మేలుకొని ఉండాలి అని చెప్పేసి అంటాడు. ఎంతమంది మేలుకొని ఉండగలుగుతూ ఉన్నారు? ఎంతమంది జీవితాల్లో ఈ విధమైనటువంటి మేలుకొలుపులు, లేక ఈ విధమైనటువంటి జాగ్రత్తలు, ఎందుకంటే నీతిలోనే నిలవాలని, నీతి తొలగిపోకుండా ఉండాలని, నీతి నుండి మానవుడి యొక్క జీవితం జారిపోకుండా ఉండాలని, నీతి నుండి మానవుడి యొక్క బ్రతుకు పడిపోకుండా ఉండాలని, నీతి ప్రవక్తలోనే స్థిరపరచబడి ఉండాలని చెప్పేసి ముందు జాగ్రత్తలుగా మరి మెలుకొలుపు కలిగి, లేక మెలుకు కలిగి, లేక జీవితాల్లో జాగ్రత్త కలిగి ఎంతమంది పాపం చేయకుండా జీవించగలుగుతున్నారో అనేది ఈ వర్తమానములో ఉన్నటువంటి కొన్ని భావాలు
కొరింథీ సంఘానికి రాసినటువంటి పత్రిక ద్వారాగా మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఒక సత్యాన్ని మనం ఇక్కడ నేర్చుకుంటాం. ఏమిటయ్యా ఆ సత్యం అని చెప్పేసి అంటే, వాక్యమంతా సత్యమైంది, స్వచ్ఛమైందే. జీవితాల్లో వాక్యానికి అనుకూలం కాక, వాక్యానికి వ్యతిరేకంగా, వాక్యానికి భిన్నముగా, వాక్యానికి అవిష్టంగా జీవించుతున్నటువంటి వారు కొంతమంది లేకపోలేదు అనేటువంటి సత్యాన్ని కూడా మనం గ్రహించాలి. అయితే ఈ సందర్భాల్లో ఒక విషయాన్ని, నీతి ప్రవక్తను కలిగినటువంటి వారిని కూడా మెలుకొలుపు లేకుండా, జాగ్రత్తగా లేకుండా మనిషి యొక్క జీవితాన్ని ఈ పాపం అనేటువంటిది ఏ విధంగా బుచ్చగిస్తుందో ఒక భక్తుడి గురించి మనం నేర్చుకుంటాం. దయచేసి ఆ మాటని చదవండి. న్యాయాధిపతుల గ్రంథం. సంసోను అనేటువంటి భక్తుడు మంచి పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి భక్తుడే. ఒక గాడిద దవడ పుచ్చుకొని 1000 మందిని తరిమినటువంటి పరాక్రమవంతుడే. దేవుడు తన యొక్క జీవితాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అతడు వ్రతం చేయబడినటువంటి వ్యక్తే. జీవితాల్లో అంతటి పరాక్రమవంతుడు అయినటువంటి ఇశ్రాయేలు యొక్క పక్షంగా ఉండి ఫిలిష్తీయుని తరమటాకి సిద్ధపాటు చేసుకున్నటువంటి ఆ భక్తుని యొక్క జీవితంలో కూడా ఏం జరిగిందో ఒకసారి ఈ సత్యాన్ని మనం గుర్తు చేసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 19వ వచనం చదువునాన. 19వ వచనం. ఆమె తన తొడ మీద అతన్ని నిద్రపుచ్చి, నానా ఇక్కడ ఒక మాట ఆగుదాం. ఆమె తన తొడ మీద అతన్ని నిద్రపుచ్చి ఒక మనిషిని పిలిపించి, ఇంకా అక్కర్లేదులే నాన్న తర్వాత అంటే, ఎందుకంటే నీతి ప్రవక్తన కలిగినటువంటి వారు, నీతి ప్రవక్తన కలిగి జీవిస్తున్నటువంటి వారి యొక్క జీవితాల్లో అక్కడ పౌలు రాసినటువంటి మాటలు ఏమన్నారంటే, మెలుకొలుపు కావాలి, మెలుకు కావాలి. అంటే మెలుకు కావాలి అని చెప్పేసి అంటే ఆత్మీయ మెలుకు, ముందు జాగ్రత్తతో కూడినటువంటి మేలుకొలుపు కలిగి ముందుగానే మేలుకోండి అనే మాటకి ఏంటంటే ముందుగానే జాగ్రత్త పడండి అనే భాగంలో అని చెప్పాడు. మరి సంసోను యొక్క జీవితాన్ని మనం చూస్తే జాగ్రత్త లేనటువంటి వ్యక్తి, అజాగ్రత్తలో ఉన్నటువంటి వ్యక్తి, నిర్లక్ష్యంలో ఉన్నటువంటి వ్యక్తి, ఎందుకు తన యొక్క జీవితాల్లో నీతి ప్రవక్తన కలిగి బతకవలసినటువంటి తాను పరిశుద్ధాత్మ యొక్క శక్తితో తన యొక్క బలాన్ని సమకూర్చుకున్నటువంటి తన జీవితం చివరికి తన బ్రతుకుని ఒక్కసారి ఆలోచన చేస్తే, దెలీలా అనేటువంటి ఒక స్త్రీ తన జీవితాన్ని విసికిచ్చిందట, విసిగిపోయాడట. ఏ విధంగా విసిగిచ్చింది, విసిగిపోయాడు? దయచేసి ఇక్కడ గమనించాల్సినటువంటి ఒక చక్కటి మాట. ఫిలిష్తీయులతో దెలీలా అనేటువంటి ఆ స్త్రీ ఒప్పందమైంది. ఫిలిష్తీయులతో వాగ్దానము చేసింది సంసోని పట్టిస్తానని. లేక తన బలం దేనిలో ఉందో గ్రహించి కనిపెట్టి తన బలాన్ని పోయే విధంగా చేయటానికి ఒక ప్రయత్నం చేస్తుంది అనే సత్యాన్ని సంసోను గ్రహించలేకపోయాడా? ఇక్కడ కొన్ని అర్థాలు తీసుకుంటాం మనం. గ్రహించలేకపోయాడా అని చెప్పేసి అంటే, ప్రియమైనటువంటి వాళ్ళరా చూడండి, ఒక పర్యాయం అడిగింది, అయినా తన జీవితాల్లో సత్యాన్ని పలకలేదు. మరొక పర్యాయం ఇసుకిచ్చింది, అయినా తన జీవితాల్లో సత్యాన్ని పలకలేదు. మరొక పర్యాయం మరలా ఇసుకిచ్చింది. సంసోను యొక్క జీవితానికి ఏం కలిగిందంటే తన ప్రాణము విసిగిపోయింది అని రాయబడి ఉంటుంది. 16-17 వచనాలు చదువుకోండి. తరువాత తన ప్రాణం విసిగిపోయింది అని రాయబడి ఉంది. అంటే తన ప్రాణం విసిగిపోయి తాను చనిపోటానికి కూడా ఇష్టపడి, అంటే తన జీవితానికి
ఈ ఇసుకు లేక ఈ ఇసుకుదల కంటే తన యొక్క జీవితాల్లో తన ప్రాణం తీసుకోవటమే సరి అనుకునే ఉద్దేశంతో తన జీవితాల్లో మరి మెలకుగా ఉండవలసిన తన జీవితం, మెలుకొలుపు కలిగి జీవించాల్సిన తన జీవితం, ముందు జాగ్రత్తలో ఉండవలసినటువంటి తన జీవితం, ముందు జాగ్రత్త ఎరిగిన జీవితం తనలో ఉన్నప్పటికీ విసిగిపోయినటువంటి తన జీవితం ఏం జరిగిందంటే తన నోట నుండి మాట్లాడటం ప్రారంభించాడు. నేను వ్రతం చేయబడినటువంటి వ్యక్తిని, నా ఇంటికెళ్ళిపైన నా తలపైన ఏ విధమైనటువంటి సౌరపు కత్తి పడలేదు. సౌరపు కత్తి గనక నా తల మీద పడి నా తల ఎంటికలు గనక కత్తిరిస్తే నాలో ఉన్నటువంటి బలం తొలగిపోద్ది అని చెప్పేసి ప్రియమైనటువంటి వాళ్ళరా సంసోను దెలీలాకి చెప్పటం ప్రారంభించాడు. గమనించండి, మనిషి ఎక్కడ వంగుతాడో, మనిషి ఎక్కడ లోబడతాడో, మనిషి ఎక్కడ తన జీవితాల్లో రహస్యాన్ని బట్టబగలు చేస్తాడో ఎరిగినటువంటి అపవాది ఫిలిష్తీయుల యొక్క జీవితాల్లో ప్రేరేపించి ఫిలిష్తీయుల ద్వారాగా దెలీలాని ఏర్పాటు చేసుకొని దెలీలా అనేటువంటి ఆ యొక్క స్త్రీ సంసోనుని మరి ఒక ప్రత్యేకమైనటువంటి లౌకికమైనటువంటి పాపపు భీతిలో పడివేసి తన తొడ మీద తన యొక్క జీవితాన్ని పరుణ పెట్టి లేక నిద్రపుచ్చి ఎక్కడైతే మారుమాట చెప్పకుండా, ఎక్కడైతే తన జీవితాల్లో మైమర్చిపోయి తన యొక్క రహస్యాన్ని బట్టబగలు చేస్తాడో, ఏ సందర్భాల్లో తన యొక్క నోట నుండి మాట నుచ్చరిస్తాడో ఆ సమస్తమైనటువంటి భావాన్ని ఎరిగినటువంటి దుష్టుడు దెలీలా యొక్క మనసులో ఆ విధంగా ప్రేరేపించబడి దెలీలా యొక్క జీవితంలో ఆ విధంగా ప్రవేశించి సంసోను యొక్క జీవితాన్ని పతనం చేయడానికి ప్రయత్నం చేసినటువంటి సందర్భాల్ని మనం చూస్తూ ఉంటాం. అయితే ఆ సందర్భాల్లో దెలీలా ప్రియమైనటువంటి వలరా తన తొడ మీద నిద్రబుచ్చేను అని రాయబడి ఉంది. నీతి ప్రవక్తన కలిగినటువంటి వారులారా, నీతి ప్రవక్తలో జీవిస్తున్నటువంటి వారులారా, నీతిగా బ్రతుకుతున్నాం అనుకుంటున్నటువంటి వారులారా, నీతిలో నడుస్తున్నాం అనుకున్నటువంటి వారులారా, జాగ్రత్తగా నీతిలో ఉన్నామనుకుంటమే కాదు కానీ నీతి నుండి తొలగించడానికి తగినటువంటి వ్యక్తికరమైనటువంటి ఆలోచన చేస్తున్నటువంటి పాపపు భీతి, నీతి ప్రవక్తని ఏ విధం చేతనే తొలగించాలి అని మనిషి యొక్క జీవితాల్లో ఎవరిని ఎక్కడ పట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నటువంటి పాపపు ఆలోచన నీవు గ్రహించి మెలకు కలిగి మేలుకొలుపు కలిగి ముందు జాగ్రత్తలు కలిగి జీవించకుండా నీ జీవితాల్లో నేను బాగానే ఉండాలి, నన్ను ఏం చేయగలుగుద్ది, ఇక నేను పాపంలో లేను కదా, నేను నీతిగానే బ్రతుకుతున్నా కదా, నా జీవితం మారింది కదా, నా బ్రతుకు సరిగానే ఉంది కదా అని చెప్పేసి నిన్ను నువ్వు అనుకుంటూ నీ జీవితాల్లో ఒక నిశ్చయిత కలిగి కొన్ని కారణాల్లో కొన్ని సందర్భాల్లో జీవితాల్లో ఊహించనటువంటి రీతిలో మాట ద్వారాగా జారిపోతూ, ఆలోచన ద్వారాగా జారిపోతూ, తలంపు ద్వారాగా జారిపోతూ, ఉద్దేశం ద్వారాగా జారిపోతూ పాపం అనేటువంటి భీతిలో నిద్రపోతూ నేను బాగానే ఉన్నాను అనుకున్నటువంటి వారు ఎంతోమంది ఈ దినాలు లేకపోలేదు. అయితే సంసోను కూడా అలాగే అనుకున్నాడు. నీతి ప్రవక్తన కలిగినటువంటి వారులారా, మెలుకొలుపు కలిగి జీవించండి, మెలుకొలుపు కలిగి ఉండండి, మెలుకొని బ్రతకండి, ముందు జాగ్రత్తలో ఉండండి, పాపం చేయకండి అని పౌలు కొరింథీ సంఘానికి మాట రాస్తూ ఉంటే ఈ సందర్భాన్ని మనం గుర్తు చేసుకుంటా ఉంటే ప్రియమైనటువంటి వలరా ముందు జాగ్రత్తలు లేక, ముందు జాగ్రత్తలో ఆలోచన చేయక, జీవితాల్లో ఎందుకు నన్ను ఇంతగా ఇసికిస్తుంది, ఇందులో ఏదో కారణం ఉంది అనేటువంటి ఆలోచన లేక, ఈ సందర్భాల్లో ఏదో
మరి ఏ విధమైనటువంటి శత్రుల చేతులు ఎక్కడ చెక్కబడతాను అనేటువంటి భయం లేక తన ఇష్టానుసారంగా తన యొక్క జీవితాల్లో పాపమే తన యొక్క జీవితాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం అనుకొని తన యొక్క తొడే ఒక ప్రత్యేకమైనటువంటి పరుపు అనుకొని తన ఇష్టానుసారంగా నిద్రించినటువంటి సంసోను యొక్క జీవితాల్లో ప్రియమైనటువంటి వాళ్ళరా నీతి తొలగిపోయి క్రియరూపముగా పాపంలో పట్టబడి పాపంలో చిక్కబడి తన యొక్క జీవితాన్ని తనకు కలిగినటువంటి బలమంతా తొలగిపోయిన తర్వాత దెలీలా అంటుంది, ఇదిగో సంసోను, ఫిలిష్తీయులు నీ మీదకు వస్తున్నారు అని చెప్పేసి అప్పుడు మెలుకొలుపుతుంది. 20 వచనం చూడండి దయచేసి. ఆమె సంసోనును, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారు అని చెప్పేసి అన్నప్పుడు అతడు నిద్ర మేలుకొని ఎప్పటి ఉన్నట్లు నేను బయలుదేరి ఈ ఫిలిష్తీయులు అన్నటువంటి వారిని విడజొమ్ముదుకొందును అనుకునేను, అయితే యెహోవా తనను ఎడబాసెను అని అతనికి తెలియలేదు. జాగ్రత్త ప్రియమైనటువంటి వాళ్ళరా, కొన్ని సందర్భాల్లో ముందు జాగ్రత్తలో లేకపోతే, ముందు గ్రహింపులో లేకపోతే, ముందు ఆలోచన చేయకపోతే, మెలుకొలుపు అనేటువంటిది మన జీవితాల్లో లేకపోతే, ముందు ఎందుకు ఈ సందర్భాల్లో ఈ మాటను ఉచ్చరిస్తున్నారు, ఎందుకు ఏ విధమైనటువంటి ప్రేమను చూపిస్తూ ఉన్నారు, ఎందుకు ఈ విధమైనటువంటి పరిస్థితి జరుగుతుంది అని ఆలోచన చేయకపోతే జీవితాల్లో సంసోను యొక్క జీవితం ఏమైందంటే ఎప్పటి వలె ఫిలిష్తీయులు అనేటువంటి వారు దండు నా మీదకి వచ్చినా నేను వారిని విరజుమ్మేస్తాను అనుకున్నాడు, వారిని జయించగలను అనుకున్నాడు, నాలో బలముంది అనుకుంటున్నాడు, నాలో శక్తి ఉందని చెప్పేసి అనుకుంటున్నాడు. అయితే తన జీవితాల్లో దెలీలా తొడ మీద నిద్రించినప్పుడు, నిద్రపోయినప్పుడు తన నోట నుండి పలికినటువంటి రహస్యాలు, తన జీవితాల్లో వెల్లడి చేసినటువంటి మాటలు, తన బలం దేనిలో ఉందో ఆ వాస్తవాన్ని తెలియజేసినటువంటి యొక్క మాటలు ప్రియమైనటువంటి వాళ్ళరా తన జీవితాల్లో ఒకవేళ జ్ఞాపకం లేనటువంటి వ్యక్తిగా ఉన్నాడా, గుర్తు లేనటువంటి వ్యక్తిగా ఉన్నాడా అంటే తొడ మీద తన యొక్క జీవితాల్లో ఆ నిద్ర ఆ విధమైనటువంటి మైకములో పడేసిందా, ఆ పాపం తన యొక్క ఆత్మీయ నేత్రాన్ని ఏమైనా తన యొక్క జీవితాల్లో ముసుగు వేసిందా, తన బ్రతుకులో గ్రహింపు లేకుండా చేసిందా, ఒక్కసారి ఆలోచన చేస్తే అప్పుడు అంటుంది, ప్రియమైనటువంటి వాళ్ళరా సంసోను, ఫిలిష్తీయులు నీ మీదకు వస్తున్నారు అని అప్పుడు అంటుంది దెలీలా. ప్రియమైనటువంటి వాళ్ళరా తన జీవితాల్లో ఉన్నటువంటి రహస్యాన్ని ఎల్లడి చేసి తన బ్రతుకులో ఉన్నటువంటి బలము తొలగే విధంగా చేసి యెహోవా తను ఎడబాసిన తర్వాత ఆ పిమ్మట మెలుకొలుపు కలిగి జీవించిన ప్రయోజనం లేకపోయింది. ఎప్పుడు మెలుకుంటావు? ప్రాణం మీదకి వచ్చిన తర్వాత నా నీ మెలుకొలుపు, అపాయం ముట్టడి వేస్తున్న సందర్భాల్లో నా నీ మెలుకొలుపు, శత్రువు అనేటువంటి వాడు వచ్చి ఇదిగో నిన్ను బంధించడానికి సిద్ధమైనప్పుడు నీ మెలుకొలుపు, నీ జీవితాల్లో నేను బాగానే ఉన్నాను, నేను మెలుకొలుకొలు కలిగి జీవిస్తా ఉన్నాను, నా జీవితం సరిగానే ఉందని చెప్పి అనుకుంటున్నాయేమో. ఒక్కసారి గమనిద్దాం. ఆ మీదట అనగా తన జీవితాల్లో బలాన్ని పోగొట్టుకున్న తర్వాత, యెహోవా తను ఎడబాసిన తర్వాత తన బ్రతుకులో మెలుకొలుపు కలిగి జీవించినప్పటికీ, లేక మెలుకు తన జీవితానికి వచ్చినప్పటికీ ప్రియమైనటువంటి వాళ్ళరా ప్రయోజనం లేకపోయింది. శత్రువు చుట్టూ ముట్టడి వేశాడు, ఇత్తడి సంఖ్యతో బంధించారు, గాజా అనేటువంటి ప్రాంతాలకు తీసుకెళ్లారు, దాగోను అనేటువంటి గుడిలో తన జీవితాన్ని బంధించారు. అయితే ఒక్కసారి ఆలోచన చేసుకుందాం. ఈ రాత్రి కాల సమయంలో మనం మన యొక్క జీవితాల్లో ఎప్పుడు మన జీవితాన్ని జాగ్రత్త తీసుకుంటున్నాం, ఎప్పుడు మన యొక్క జీవితాల్లో జాగ్రత్తగా బ్రతకగలుగుతున్నాం. అందుకే అజాగ్రత్తగా ఉన్నవారు, ముందు జాగ్రత్తలు లేనటువంటి వారు
మెలుకలుపు లేనటువంటి వారు, ఆత్మీయక మొత్తులో జీవిస్తున్న వారు, ఆత్మీయ నేత్రం తెరబడకుండా ఉంటున్నటువంటి వారు అనేకమైనటువంటి శత్రువుల చేతిలో చిక్కబడి పాపములో బందీ అయి వారి మనోనేత్రమును పొడిసివేసే విధంగా ప్రియమైనటువంటి వలరా అపవాది అయినటువంటి వారి యొక్క శత్రువులకి చెక్కబడతా ఉన్నారు. సంసోను యొక్క కళ్ళు పొడవబడిని, అయితే తన జీవితాలు అంధుడైపోయాడు. అందుకే అపవాది యొక్క ఆలోచన ఏంటి? దయచేసి గమనించాల్సినటువంటి వారమై ఉన్నాం. ఎవరు నీతిలో జీవిస్తూ ఉన్నారో, ఎవరు నీతి ప్రవక్తన కలిగి బ్రతకగలుగుతున్నారో, ఎవరి యొక్క జీవితం పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధమైనటువంటి యేసుక్రీస్తు యొక్క రక్తంలో కడగబడి నీతిమంతులుగా ఎవరైతే తీర్చబడ్డారో వారి యొక్క జీవితంలో మళ్ళా పాపములో పడివేయాలని, పాపములో ముంచివేయాలని, శత్రు చేతిలో పట్టింపజేసినట్టుగా చేయాలని, వారి ఆత్మీయ నేత్రాన్ని పొడవాలని, అందులుగా చేయాలని, వారి నేత్రం పొడవకపోతే, వారిని అందులుగా చేయకపోతే వారిని బంధించలేమని ఈ విధమైనటువంటి పరిస్థితిలో అపవాది అనేటువంటి ఆ శోధకుడు రకరకాలుగా భక్తి కలిగినటువంటి వారిపైన, భక్తి కలిగినటువంటి సంఘాలపైన ప్రియమైనటువంటి వలరా నిఘా వేసి ఏ సందర్భంలో ఏ విధంగా మానవ జీవితాన్ని పాపములో పడేయాలో అని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందుకే పౌలు భక్తుడు అంటా ఉన్నాడు, దయచేసి నీతి ప్రవక్తన జాగ్రత్తగా నీతిలో ఉన్నవారులారా ముందు జాగ్రత్తలో మెలుకొలుపుగా ఉండండి, మెలుకొలుపు కలిగి జీవించండి, ముందు జాగ్రత్తలు పాటించండి. ఇదిగో మాయ మాటలు నమ్మబాకండి, మోసపూరితమైనటువంటి జీవితాల్లో పడబాకండి, పాపములో నిద్రపోబాకండి, శత్రు చేతులు చెక్కబడబాకండి, మీ మనోనేతను పొడిసేటట్టుగా మీరు సిద్ధం కాకండి. జాగ్రత్తగా పాపం చేయకండి. ఎందుకంటే పాపం చేయాలో పాపం చేయకూడదు అనేటువంటి కొంతమంది జీవితాల్లో దేవుడి గురించినటువంటి జ్ఞానం లేకుండా జీవించేవారు అనేక మంది ఉన్నారు. కనుక ఇటువంటి సందర్భాల్లో మన జీవితాలు ఎలా ఉన్నాయో, మన సంఘ పరిస్థితులు ఎలా ఉన్నాయో, మన నడవడి ఏ విధంగా ఉందో, మన బ్రతుకు ఏ విధంగా ఉందో, మన యొక్క జీవితం ఏ విధంగా కొనసాగుతుందో ఒక్కసారి మనము పరిశోధన చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం.